హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. పెద్దరాజు ఏకంగా స్వరూపమైన అక్షయ రూపంలో అమ్మవారిని చూసేసరికి అలా కళ్ళు వచ్చేస్తాయి కదా. ఇక వెంటనే పెద్దరాజు కూడా మారిపోతాడు. అక్షయ అమ్మవారి రూపంలో చూసేసరికి అదే సమయానికి వసంత హాల్లో కూర్చొని ఉంటుంది కదా. పెద్దరాజు వసంత దగ్గరికి వచ్చేసరికి వసంత ఈ విధంగా అంటుంది, ఏమయ్యా కళ్ళకు కన్నద్దలు తీసావు, ఎక్కడన్నా బోర్ల ఒక్కల పడితే మూతి ముక్కు అన్నీ పగులుతాయి. అసలు ఎట్లా చూసి మాట్లాడుతున్నావే ఏంటి? అసలు నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఇంత తెలివి తక్కువదని అస్సలు అనుకోలేదు. ఏమయ్యా ఏమంటున్నావు? సరిగా నన్ను చూడవే, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నాను. ఇప్పుడు నాకు లోకం అంతా కనిపిస్తుంది, చిన్నగా ఉన్న లోకం పెద్దగా కనిపిస్తుంది. ఏమయ్యా బిత్తిరిగా మాట్లాడుతున్నావు, ఒసరి పిచ్చిదానా. అందుకే నువ్వు ఇంట్లో వాళ్ళందరూ ఇంత పిచ్చిదానం అనుకునే అందరు నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇంటికి పిచ్చిదానివని ఒక పేరు పడిపోయేలా ఉంది అని అంటుండగా, అయ్యో నామది మండ, నీకు కళ్ళొచ్చాయి కాదు, అయ్యో అది ఎలా సాధ్యం? సాధ్యం కాదే, అద్భుతం. ఏమయ్యా ఏంటి కళ్ళొచ్చిన పిచ్చేమైనా పట్టిందా? అవునే, పిచ్చి కాదు, ఏకంగా అమ్మవారినే, అన్నపూర్ణ అమ్మవారినే చూశానే. ఏమయ్యా నిజంగా నిన్ను చూస్తుంటే నాకు భయం ఎద్దుని. అయ్యో నిజమేనే వసంత, నేను ఏకంగా అక్షయ అన్నపూర్ణ గదిలో, అది అత్తేకు అవనికి మాత్రమే పూజ గదిలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక అదే ఈ కిట్టిగాడు లేడు, ఆ నిహారిక చేసిన పనికి, అదే ఆ చిచ్చరు పిడుగు ఆ శౌర్య చేసిన పనికి కావాలని ఎలాగైనా అక్షయను ఆ మంటల్లో కాలిపోవాలని చేతిలో బాక్స్ను అమ్మవారి గదిలో విసిరికొట్టారు. ఏకంగా గది దగ్గర లోపలికి అడుగుపెట్టింది అక్షయ. ఆ బాక్స్ వెంటనే బయటికి తీసుకొచ్చింది. వెంటనే అదే సమయంలో అక్షయ రూపంలో అమ్మవారు స్వరూపంగా నాకు కనబడ్డది. వెంటనే అద్భుతం ఏదో జరిగిందే, నాకు కళ్ళొచ్చాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటుండగా, నిజమే నా మీదొట్టు, నేను ఏకంగా అక్షయ రూపంలో అమ్మవారిని చూశాను. మన ఇంట్లో ఇక ఇప్పుడు తిరుగుతున్నది అక్షయ కాదే, స్వరూపుని అన్నపూర్ణదేవి. ఇక నుంచెల్లి మనం బుద్ధిగా ఉండాలి, అవని దిక్కే న్యాయంగా ఉండాలని అంటూ ఉండగా, ఏమయ్యా నువ్వు ఏమంటున్నావో నాకు ఇంత కూడా అర్థం కావట్లేదు. సరే దీనికి వదిలే కానీ అని పెద్దరాజు అనుకుంటుంటాడు. మరోవైపు నిహారిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కదా. నిహా డార్లింగ్ లే, ఏం జరిగింది? నిహా డార్లింగ్ లే, శౌర్య, నిహా లే నిహా అని చెప్పేసి పిలుస్తుంటుంది. ఒక్కసారిగా నిహారిక వెంటనే అక్షయ గదిలోకి వెళ్ళింది. జ్ఞాపకం తెచ్చుకొని అకస్మాత్తుగా లేచి కూర్చుంటుంది. అసలు ఏం జరిగింది? ఆ అక్షయ గదిలోకి ఎలా వెళ్ళింది? అది ఎలా సాధ్యం? అది జరగకూడదెలా అని అంటుండగా, అదే నాకు కూడా అంతు చిక్కట్లేదు. ఆ మంటల్లో కాలిపోతుందని ప్లాన్ చేసిన తర్వాత అది ఎలా సాధ్యమైంది? అసలు ఆ అక్షయ గదిలోకి ఎలా వెళ్ళింది అని కిట్టి కూడా అంటూ ఉంటాడు. ఏమో దీని వెనకాల ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది. మంటల్లో కాలిపోతుందనుకుంటే ఏకంగా ఆ ఇంట్లో అదే పూజ గదిలో పడ్డ బాక్స్ని తీసుకొని మళ్ళీ ఒక్కసారిగా అసలు నేను ఊహించలేని ఆలోచనలో పడిపోయాను. అసలు ఆ గదిలోకి వెళ్ళడానికి అత్తయ్యకు అవనికి తప్ప ఎవరికి అనుమతి లేని ఆ పూజ గదిలో బయట నుంచి వెళ్ళే అక్షయకు ఎలా అనుమతి ఇచ్చింది? అసలు ఈ ఇంటికి అక్షయకు ఎలాంటి సంబంధమైన ఉందా? ఏంటి అమ్మాయా అని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ మాత్రం అవనికి దగ్గర కావాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎలాగైనా తనని అర్థం చేసుకొని ఇక నుంచి తనతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవితాన్ని లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంతో మాట్లాడడానికి ట్రై చేస్తుండగా అవనికి కోపం వస్తుంది. అసలు నువ్వు ఏది మనసులో పెట్టుకొని ఆలోచిస్తున్నావో నాకు తెలియట్లేదు. నేను ఇంట్లో అడుగు పెట్టింది నీ భారీగా అడుగు పెట్టలేదని చెప్పేసి అవని ఖరాఖండిగా శ్రీకర్ ముఖం పట్టుకొని అనేసరికి శ్రీకర్ మాత్రం చాలా బాధపడిపోతూ అక్షయ కోసం మాత్రమే ఇంట్లో అడుగు పెట్టానని శ్రీకర్తో అన్న మాటలు ఒక్కసారిగా అటువైపుగా వెళ్తున్న వేదవతి ఆ మాటలు విని షాక్లో ఉండిపోతే అదే సమయానికి
ఇక అక్షయ టాబ్లెట్ తీసుకొని వేదవతి దగ్గరికి వస్తుంది. అమ్మగారు టాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి అంటుండగా కోపంతో అక్షయ వైపు చూస్తుంది. అయినా నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది, అసలు నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుందని చెప్పేసి వేదవతి కోపంగా అంటుండగా జరిగింది అమ్మగారు అని చెప్పేసి ఈ విధంగా అక్షయ అడుగుతుండగా ఏం లేదు, అసలు అవని నా కొడుకు గురించి రాలేదట, నీ భవిష్యత్తు కోసం నీ గురించి ఇంట్లో అడుగు పెట్టిందట అని అక్షయ్కు అవని గురించి చెప్తూ ఉంటుంది. ఏంటిని వదిలిపెట్టి వెళ్ళి తిరిగి మా ఇంట్లో అడుగుపెట్టిన అవని ఏంటి కొడలుగా అడుగు పెట్టకుండా అసలు నీ కోసం ఇంట్లో అడుగు పెట్టడం ఏంటే, మాకు నీకు ఏంటి సంబంధం అని నిలదీస్తూ ఉంటుంది అక్షయ్. కుటుంబంలోకి నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నా కోడలికి నువ్వు ఎందుకు పరిచయం అయ్యావని నిలదీస్తుండగా అక్షయ బాధపడుతూ ఉంటుంది. ఆ బంధం కంటే నీ బంధం ఎక్కువ అయిపోయిందట, అసలు ఇదంతా కారణం, నాకు ఇలా పరిస్థితికి కారణం నువ్వే అని చెప్పేసి అక్షయను నానా మాటలు వేదవతి అంటూ పుట్టుకే నీది, ఏం జాతకమే నీది, దరిద్రంగా ఇంట్లో అడుగు పెట్టావే, ఏదైనా చేసి చూపిస్తానన్నావు కదా, ఇప్పుడు నా కోడల్ని నా కొడుకును ఒకటి చేసి చూపించని వేదవతి అక్షయ్తో అంటుండగా అప్పుడు అక్షయ ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా సరే ఇక సాన్ని మేడని ఇద్దరిని ఒకటి చేసి ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంటి కోడలిగా అవని మేడం ఇంట్లోనే శాశ్వతంగా ఉండేలా నేను చేస్తానని మాట ఇస్తున్నానని వేదవతికి అక్షయ మాట ఇస్తుంది. మరోవైపేమో శ్రీకర్ మాత్రం నిన్ను చాలా బాధ పెట్టనవని, ఇదంతటి కారణం నేనని శ్రీకర్ బాధపడుతుండగా అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే అక్షయ ఇక వేదవతి దగ్గర నుంచి వచ్చి అన్నపూర్ణదేవికి ఇలా వేడుకుంటూ ఉంటుంది. నేను ఏ రోజు ఏ కోరిక కోరలేదు, ఈరోజు నా వల్ల ఒక కుటుంబం విడిపోకూడదు, ఈ ఇంట్లో వాళ్ళకి పరిస్థితి కారణం నేనే అని అంటున్నారు, ఎలాగైనా సరే అమ్మ నా కోరిక మన్నించి ఇక మేడాన్ని సాన్ని కలిపి వాళ్ళు ఒక కుటుంబంలా ఇంట్లో ఎప్పటికీ ఉండిపోలే దీవించు తల్లి అని ఈ విధంగా అన్నపూర్ణదేవిని అక్షయ వేడుకుంటూ ఉంటాగైనా సరే తెల్లారకల్లా ఇక మేడం సార్ ఒకటి కావాలి, వాళ్ళిద్దరూ చూసి ఎలాగైనా ఇక అమ్మ చాలా సంతోషపడాలని అక్షయ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే అక్షయ కోరిక అమ్మవారు నెరవేరుస్తారా, ఇక శాశ్వతంగా అవని శ్రీకర్లు ఇక భార్యాభర్తలుగా వేదవతి కుటుంబానికి అండదండగా ఉంటారా, అక్షయ తన కూతురని తెలిసిన తర్వాత ఎలాంటి మలుపు తిరగబోతుందో, ఇక జాతకంతో సరిదూగిన వేదవతికి అక్షయ ఎలాంటి రుణం నుంచి బయట విముక్తి జరుగుతుందనేదే అప్కమింగ్లో తెలుసు.